హాయ్ హలో గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే పిల్లలకి సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి వీడియో చేస్తున్నాము. సో మా పాపకైతే నేను డైలీ ఇదే ఇస్తాను. డైలీ 1 టైం మాత్రమే ఇవ్వాలి, 3 పూట్ల అయితే ఇవ్వకూడదు. చాలా వరకు నాకు కామెంట్స్ చేశారు, ఎక్కువగా మేము ఇదే ఇస్తున్నాము, 3 టైమ్స్ ఇస్తున్నాము కానీ బేబీ వెయిట్ గెయిన్ అవ్వలేదు అని అంటున్నారు. 3 పూట్ల అది వేస్తే పిల్లలు ఎలా వెయిట్ గెయిన్ అవుతారు? అస్సలు అవ్వరండి. 1 టైం మాత్రమే ఇవ్వాలి డేలో. సో ఇందులోకి వచ్చేసి పెసరపప్పు, కందిపప్పు, రాగులు, ఎర్రపప్పు, బియ్యము 2 గ్లాసులు తీసుకోవాలి. అన్ని ఈక్వల్ క్వాంటిటీతో అయితే వద్దు, 2 గ్లాసులు అయితే రైస్ తీసుకోవాలి. సో బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి, పోవాలి కాబట్టి 1 or 2 అవర్స్ అలా తడిపెట్టి పెట్టుకోవచ్చు. సో తర్వాత వచ్చి బాగా కడిగిన తర్వాత ఎండకనేది ఇలా క్లాత్ వేసి ఎండలో బాగా ఎండేయాలి, ఎందుకంటే స్టోర్ చేస్తాం కాబట్టి 15 డేస్ వరకు. సో బాగుంటుంది కాబట్టి ఇలా మళ్ళీ పెనం మీద అన్ని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు కూడా తీసుకున్నాను. పిల్లలకి డైలీ బాదం ఇస్తే చాలా మంచిది హెల్త్కి. సో అందుకనేసి అన్నీ బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చి మిక్సీ పడుతున్నాను, ఎందుకంటే పౌడర్ లాగా చేసి ఇవ్వాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పడుతున్నాను. సో ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత జల్లెడ పట్టాలి, ఎందుకంటే ఏమన్నా ఉంటుంది కాబట్టి. సో పౌడర్ రెడీ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని జస్ట్ 2 స్పూన్స్ వేస్తే చాలు. ఇలా బాగా దోసపిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. సో మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.